Welcome guys, welcome back to our YouTube channel. Welcome back to our another video. My name is Chendu. Welcome to our YouTube channel Chendu Lips. టైం అయితే అరౌండ్ 1:30 అవుతుంది. పొద్దున హాస్టల్లో దోశలు తిన్నా. దోశలు అంటే ఊతప్పం తిన్నా. అంత మజ్జిగా ఉందంటే అంత మజ్జిగా ఉంది. ఇక్కడికి కదల బుద్ధి కాలే. కానీ మనవాడైతే జిమ్ పోదాం బ్రో, సాయంత్రం నాకు వర్క్ ఉంది బ్రో అంటే ఇంకా తప్పక పోవాల్సి వస్తుంది. ఈరోజు అయితే నేను మీకు నా జిమ్ లైక్ గేర్స్ మీన్స్ జిమ్లో వాడే ఎక్విప్మెంట్స్, నా బెల్ట్ కానీ ఏంది కథ కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి ఏంది కథ అని. ఇవి నా జిమ్ ఎక్విప్మెంట్స్ అన్నమాట. ఇది వచ్చి బెల్ట్. అంటే నార్మల్గా ఎవరి దగ్గర ఉండదు, అందరూ ఈ బెల్ట్ని అయితే వాడరు. కానీ నేను కొద్దిగా స్క్వాట్, బెంచ్, డెడ్ లిఫ్ట్ లైక్ పవర్ లిఫ్టింగ్ చేస్తాను కాబట్టి నాకు కొద్దిగా ఏమంటారు బ్రేసింగ్కి కొద్దిగా సపోర్ట్ ఎక్కువ కావాలి. ఇది నార్మల్గా జిమ్ పోయే వాళ్ళందరికైతే ఉపయోగపడదు. నేను ఎందుకు తీసుకున్నా అంటే ఎక్కువ హెవీ స్క్వాట్స్, హెవీ డెడ్ లిఫ్ట్ చేస్తాను కాబట్టి తీసుకున్నా. మ్యాటర్ ఏమంటే దీని కాస్ట్ ఒకసారి గెస్ చేయండి ఎంత ఉంటుందో. ఇదైతే నేను లైక్ బీటెక్లో ఉన్నప్పుడు లైక్ మై డ్రీమ్ లీవర్ బెల్ట్ తీసుకోవాలి, ఒక మంచి లీవర్ బెల్ట్ తీసుకోవాలని. మీకు ఇంకొకటి చూపిస్తాను. ఇంకొకటి ఎక్కడ ఉంది, బెల్ట్ ఏడుంది. ఇంకొకటి కథ ఏమంటే బెల్ట్ మన దగ్గర ఉంది. నేను ఫస్ట్ జిమ్ జాయిన్ అయినప్పుడు మా జిమ్లో బెల్ట్లు ఉండే. ఎందుకు నాది ఏమంటారు వేస్ట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది, 27, 28 అంత ఉంటుంది. మా జిమ్లో బెల్ట్లు ఎట్లా అంటే అన్నీ ఎక్స్ట్రా లార్జ్లు, XL, XXL, XXL ఉండే. నాకు బెల్ట్ సెట్ కాలే. అందుకని ఒక 300 పెట్టేది. నేను ఎప్పుడు వాడడం లేదు. మనోడు నా జిమ్ పార్ట్నరు ఇచ్చేసిన, నువ్వు వాడుకోని ఇచ్చేసిన. అది నేను 300 పెట్టి కొన్నా బెల్ట్. దాంతోనే ఇన్ని రోజులు గడిపినా. కానీ ఒకనొక టైంలో తీసుకున్నాంరా అన్నట్లా లివర్ బెల్ట్ అనేది తీసుకున్నా. ఈ బెల్ట్నే తీసుకున్నా. మొత్తం ఫుల్ సాలిడ్ ఉంటుంది బెల్ట్. ఇది ఫుల్ ఇంకా లైఫ్ టైం అంటే మంచిగా అన్నీ కరెక్ట్గా చూసుకొని కరెక్ట్గా వాడుకుంటే లైఫ్ టైం వస్తుంది బెల్ట్ ఇది. ఈ బెల్ట్ కాస్ట్ వచ్చి 7K, అక్షరాల 7,000 పెట్టి బెల్ట్ కొన్నా. సరే ఇది పక్కన పెడితే నెక్స్ట్ ఇది నావి కాదు, ఇది మా ఫ్రెండ్వి. నెక్స్ట్ ఇవి నీ స్లీవ్స్ అంటే స్క్వాట్ చేసేటప్పుడు లెగ్స్కి వేసుకుంటారు. ఇవి నీ స్లీవ్స్. ఇవి వచ్చి అరౌండ్ నేను బీటెక్లో ఉన్నప్పుడే తీసుకున్నా. అరౌండ్ 1,500 ఏమో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇవి సరిగ్గా లేవు. లైక్ ఎక్కడో ఒక చోట ఇక్కడ పోయిందిలే, ఇక్కడ చినిగిపోయింది. ఇవి కొత్తవి తీసుకోవాలా. ఒకటి మంచిగా ఒక ఏమంటారు 1RM బ్రాండ్ అయినా ఒకటి ఉంది. దాంట్లో ఒక నీ స్లీవ్స్ కొత్తగా వచ్చినాయి. 4,500 ఉంది అరౌండ్ రేటు. అది ఇప్పుడు మనకంత బడ్జెట్ లేదు కాబట్టి దీంతోనే నడుపుతున్నా. నెక్స్ట్ బెల్ట్ 6,000, నీ స్లీవ్స్ 1,500, అదే 1,500. నెక్స్ట్ ఇవి స్క్వాట్ షూస్. ఇది కూడా నేను బీటెక్లో ఉన్నప్పుడే కొనేసిన. ఇది అరౌండ్ అప్పుడు నాకు 2,300 పడింది. 2,200, 2,300 పడింది. ఇప్పుడు ప్రజెంట్ 2,500, 2,600 ఉంది. ఇవి నెక్స్ట్ ఇవి నీ స్లీవ్స్. లైక్ అదే ఈ బ్రెస్ట్ ఉంటుంది కదా, బ్రెస్ట్ బెండ్ కాకోకుండా బ్రెస్ట్ కట్టుకునేది. నెక్స్ట్ ఇవి వచ్చి డెడ్ లిఫ్ట్ స్ట్రాప్స్. కింద నుంచి పైకి డెడ్ లిఫ్ట్ చేస్తాం కదా ఈరోజు చేసేది. అదే జిమ్లో డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు స్కిట్ కాకుండా అండ్ ఆల్సో ఇక్కడ ఏమంటారు, ఇక్కడ కాయలు కాస్తాయంటారు కదా, కాయలు ఆ కాయలు కాయకోకుండా కొద్దిగా గ్రిప్ వస్తుంది, హ్యాండ్ కొద్దిగా స్మూత్ ఉంటుంది. దానికి ఇది వాడతారు. నావైతే ప్రెసెంట్ అయితే ఇవే. నెక్స్ట్ డెడ్ లిఫ్ట్ షూస్ కూడా ఉన్నాయి. ఇవి నా డెడ్ లిఫ్ట్ షూస్. ఇది కూడా అరౌండ్ ఒక 700, 800 పడింది. ఇవన్నీ బీటెక్లోనే కొనేసిన నేను.
ఇక్కడ హైదరాబాద్కి వచ్చి జాబ్ చేసుకుంటా కొనిందంటే ఒకటే, అది ఒకటే ఏదంటే ఈ లివర్ బెల్ట్ ఒకటే కొన్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏం కొందాం అనుకుంటానా అంటే నీ స్లీవ్స్ కొనాలా, మంచివి నీ స్లీవ్స్ కొనాలా. అంతే, ఒక జిమ్ బ్యాగ్ కొనాలా. ఈ జిమ్ బ్యాగ్ కూడా నాది కాదు, మా ఫ్రెండ్ది, నేనే వాడుతున్నా. అది నెక్స్ట్ ఇది జిమ్ గేర్స్ కాదులే కానీ ఇది ప్రీ వర్కౌట్. ఇదమ్మా గయోర్ ఎసెన్షియల్ ప్రీ గయోర్ బ్లాక్ 2.0. ఇది ఈ డబ్బా ఎంత తెలుసా? అక్షరాల 2200, 3 నెలలు వస్తుంది. ఎందుకంటే నేను మార్నింగ్ టైమ్స్ జిమ్ చేసా కదా, అప్పుడప్పుడు నిద్ర లేచింటాము. ఆ నిద్ర మబ్బులో పోయి మనకు ఉండేదే మహా అంటే పొద్దున లేచి ఒక 2-3 గంటల టైం ఉంటుంది. ఆడపోయి అరే ఏం చేద్దాం రా అని ఆలోచించుకుంటా, గంటన్నర వెయిట్ చేసే టైం అంత స్కోప్ మనకు లేదు. కాబట్టి తొందరగా పోతేనే ఆన్ అయిపోవాలి, మనం స్విచ్ ఆన్ చేసేసేలా. ఇది మనకి స్విచ్ ఆన్ చేస్తుంది. స్విచ్ ఆన్ చేసినాక నెక్స్ట్ పనంతా మనం చేసుకుంటాం. కానీ నాకు ఫస్ట్ అది కిక్కిన్ అంటారు కదా, అది స్టార్ట్ చేపిల్ల. అది ఈ ప్రీ వర్కౌట్ నాకు స్టార్ట్ చేపిస్తుంది. నెక్స్ట్ అయితే అంతే, ఇప్పటికైతే ఇదే. ఇప్పుడైతే మనం జిమ్కి పోయి డెడ్ లిఫ్ట్స్ బ్యాక్, నెక్స్ట్ ట్రైపాడ్ కూడా ఉంది మంది. ఇప్పుడు ట్రైపాడ్ ఎత్తపోదాము, ఎత్తకపోయి చూద్దాం. నైట్స్ ఎవరు ఉంటారేమో, 2 అవుతుంది పోయాలకి. పోయి ఏమన్నా ఎట్లుంటుంది కథ, ఏం కథ, ఎట్లా తీద్దాం వీడియోలు అంతా చూసేసి మంచిగా ఎడిట్ చేసేసి పెట్టేస్తా. లాస్ట్లో కలుద్దాం, జిమ్లో కలుద్దాం. సరే బాయ్. Baby solamente quiere sexo pa' vaciar la mente. Después de la discoteca pa' comernos la playlist de siempre. Si se empieza a lagrimear, ese man que va a saber por pasar la página, que el guaro da más que hacer. Dime que la disco cierra, yeah. Dime le pegué, me ponte y me voy en la acera, yeah. Con un como sea seguro y lo hallo, yeah. Noche entierro y no fallo, los ojos están como helados, en el cielo contigo y volando. Pa' los tiempos de los 90, besos de menta, como ponemos ese 9 a tu 60. Si baila como camina, me como el pega. Va a probar un poco, es que traje de Envigado, wow. Baby shorty, eso es pa' los dos. Las penas se pasan haciendo el amor. A escuchar a Johnny, prender un blon. Velitas de noche, vos sabes mi amor a ti. Muy bien fantástico. Última vez que la disco cierra, dime le pegué. Me ponte y me voy en la acera, yeah. Con un CMC, como sea seguro y lo hallo, yeah. Noche entierro y no fallo, los ojos están como helados, en el cielo contigo y volando, yeah. Te creciste, baby, eso de atrás también. Mami, ese cabrón no sabe lo que tiene. En mi cama va sin pena y sin sostén. Tú con él sin ni conmigo te vienes, baby, yeah. Rico ese yitro, el taxi no llega, amor, dime qué vamos a hacer pues. Que dices de otro traquito pa' bajarle las estrellas, pero primero le bajo usted. Lagrimear, ese man que va a saber por pasar la página, que el guaro da más que hacer. Última vez que la disco cierra, yeah. Dime le pegué, me ponte y me voy en la acera, yeah. Con un CMC, como sea seguro y lo hallo, yeah. Noche entierro y no fallo, los ojos están como helados, en el cielo.
సరేలే సరేలే. సో గాయ్స్ ఈరోజు నేను ప్రేమల్ సినిమా నెక్స్ట్ జో సినిమా 2 చూద్దాం అనుకున్నా, కానీ ఒక్కడు కూడా చూడలేకపోయినా. ఎందుకంటే మధ్యాహ్నం 2 గంటలకు జిమ్కి పోయి 7 గంటల వరకు జిమ్లో ఉన్నా ఈరోజు. మనవాడైతే 5 గంటలకి దొబ్బేసినాడు విడిచిపెట్టి. నేను 7 గంటల వరకు ఉన్నా జిమ్లో ఈరోజు. ఐ థింక్ నా లైఫ్లో ఫస్ట్ టైం కాదు, ఇదే వెరీ లాంగ్ టైం స్పెండింగ్ ఇన్ ద జిమ్. ఇంకేంటంటే రేపు వర్కౌట్ ఏం చేస్తామో తెలియదు, కానీ ఈ వీడియో ఇక్కడితో ఏం చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మళ్ళీ రేపు తీసింది పెట్టి వీడియో లెంత్ చేయాలనుకోవడం లేదు. పోయినసారి కష్టపడి 25 నిమిషాలు వీడియో ఎడిట్ చేసి పెడితే ఎవడు దాన్ని పూర్తి ఎవడు దేకలేదు, ఎవడు ఫుల్గా చూడలేదండి. అందుకే సన్న వీడియో అయినా ఇది కూడా సన్నగా ఏమి ఉండదు, అంత గట్టిగానే ఉంటుంది వీడియో. చూసి ఎంజాయ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్. బాక్సింగ్ కూడా జాయిన్ అవుతున్నాం మనం ఇప్పుడు. బాక్సింగ్ గ్లౌజ్ ఈరోజే ఆర్డర్ పెట్టినా. నేను పోయే కల్ట్ జిమ్లో బాక్సింగ్ క్లాసులు కూడా చెప్తారు. బాక్సింగ్ కూడా జాయిన్ అవుదామని. ఎందుకంటే బాడీ ఎక్కడిదెక్కడిది పట్టుకొని ఎక్కడిదెక్కడిది టైట్ అయిపోయింది, కొద్దిగా లైక్ మూమెంట్ ఉండాలి బాడీలో. అందుకని జిమ్ ఏమంటారు బాక్సింగ్ పోదామని ప్లాన్ వేసిన. చూద్దాం, గ్లౌజులు వచ్చినాక రేపు పోయి డెకత్లాన్లోకి రేపు పోయి ర్యాప్స్ కొనుక్కోవాలి. లైక్ బాక్సింగ్ గ్లౌజులకి లోపల ఒక ర్యాప్స్ వస్తాయి, అదైతే డెకత్లాన్లో దొరుకుతాయి. డెకత్లాన్లోకి పోయి రేపు ర్యాప్స్ కొనుక్కొని ఒక 2 రోజుల్లో గ్లౌజులు వస్తాయి. గ్లౌజులు వచ్చిన తర్వాత బాక్సింగ్ క్లాసులు అటెండ్ చేయడానికి ట్రై చేద్దాం. అదే మళ్ళా ఇంకంతే. మళ్ళీ ఇటుగా చాలా సోచ్ చెప్పేసిన. సరే మళ్ళా ఉంటా మరి, గుడ్ నైట్. టైం చెప్పు వస్తానంతే. రా బ్రో నన్ను రమ్మ, నువ్వే ఇక్కడ వేసుకున్నాను. వీఆర్ ఇన్ డెకత్లాన్. పక్కరా బ్రో. వేసుకో బ్రో. యాక్చువల్గా అంటే గ్లౌజుల లోపల ర్యాప్స్ వేసుకుంటారు. గ్లౌజులు అయితే నేను అదే బాక్సింగ్ గ్లౌజులు అమెజాన్లో ఆర్డర్ పెట్టేసిన. ర్యాప్స్ కొనేకి డెకత్లాన్కి వచ్చినాము. చూసాను ఎక్కడ ఉంది ఏం కథ అని. మొత్తం డ్రెస్సులు కథ వేరే లెవెల్ అత్త. మొత్తం అంతా జిమ్ వేరు, స్పోర్ట్స్ వేరు మొత్తం. ఇప్పుడు రాలే, ఫస్ట్ టైం వచ్చింది, అందుకే కొత్తగా చూసాను. మొత్తం జిమ్ వేరు కథ. ఒక సైకిల్ 85,000. దిస్ ఈస్ దట్ సైకిల్. ఆ రేట్ చూడ ఒకసారి. అక్షరాల 85,000 రూపాయలకి ఇస్తారు నీకు. ఏముందో ఇంకొక స్వామి దాంట్లో. అంటే ట్రైల్ వేయచ్చా ఇడా? సరే నేను ట్రై చేస్తాను. బ్యాటరీ రైజింగ్ ఏమి ఉండదు. నువ్వు తొక్కేదాన్ని బట్టి నువ్వు ఒక్కసారి పెడల్ ఇస్తే ముందుకు వెళ్ళిపోతుంది. బ్రో గ్లౌజులు ఆడున్నాయి. గ్లౌజులు అయితే ఇక్కడ ఉన్నాయి, దాని ర్యాప్స్ ఆడున్నాయి. డంబుల్స్ కూడా ఉన్నాయి కదా బ్రో. ఇక్కడ ఎంత బ్రో? 16 ounce తీసుకోవాలంట. 16 ounce తీసుకుంటే కొద్దిగా హ్యాండ్స్కి సపోర్ట్ వస్తుందంట. 1600 బాగుంటుంది బ్రో క్వాలిటీ. ర్యాప్స్ కూడా ఉన్నాయి, ర్యాప్స్. అది మళ్ళీ కథ ఏమన్నా డంబుల్స్ కూడా పెట్టినారు ఇక్కడ. డంబుల్స్, ట్రెడ్మిల్, బాక్సింగ్ ఏమంటారు ఇది, పంచింగ్ బ్యాగ్, ట్రెడ్మిల్. ఇప్పుడే అమ్మా ఒకటి మంచి స్కిన్ టైట్ షార్ట్ కావాలా బ్రో. ఒకటి మంచి లోయర్ కూడా కొనాలా బ్రో. చిన్న డంబుల్స్. అది మళ్ళా
గాయస్ ఇప్పుడే కొడైకెనాల్కి వచ్చేసిన. క్యాంప్ టెంట్ వేసుకున్నాం అందరం కలిసి. నేను ఒక నలుగురం వచ్చినాం ఏమంటారు కొడైకెనాల్కి. నలుగురం కలిసి ఇక్కడైతే చాలా చలి చాలా ఎక్కువ ఉంది. అసలు వణికిపోతున్నాం. ఇప్పుడు క్యాంప్ ఫైర్ కూడా వేసుకోవాలా. కొడైకెనాల్ లొకేషన్స్ మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి. మీకు అన్నీ చూపిస్తాను నెక్స్ట్ వీడియో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే షార్ట్స్లో మీకు చాలా చూపిస్తా, చూడండి. ఈ క్యాంప్ అయితే చాలా కొద్దిగా ఓన్లీ ఫర్ దిస్, నాకు ఒక్కనికే. నేను కొద్దిగా ప్రైవసీ కోరుకుంటా కాబట్టి నేను ఒక్కనే ఉండేలాగా ఒక చిన్నగా క్యాంప్ టెంట్ వేసుకున్నా. నేను ఒక్కనే ఇప్పుడు ప్రెసెంట్ దీంట్లో అయితే నేను ఒక్కనే చిల్ అవుతా. ఒకసారి చూడండి మీకు అర్థమైపోతుంది. చాలా చిన్నగా ఉంది ఇది. ఇప్పుడు మీకు నెక్స్ట్ వ్యూ చూపిస్తా, వెయిట్ అండ్ సీ. ఆ ర్యాప్స్ అయితే అయిపోయినాయంట. మనోడైతే గ్లౌజులు కొనేసినాడు అప్పుడే 1600. మనోడు కొద్దిగా రిచ్ కిడ్ 1600 పెట్టి గ్లౌజులు కొనేసినాడు. ఇంకా ర్యాప్స్ ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టాలా. నెక్స్ట్ నేను జిమ్లో స్క్వాట్ చేసేకి ఏమంటారు, నేను సింగ్లెట్ వాడతానా ప్రతిరోజు. అది వాడితే కొద్దిగా చినిపోతుందని ఒక షార్ట్ తీసుకుందామని వచ్చింటే దీనేమో షార్ట్ రెడ్డు, దీనేమో 1100 అంట. 1100 షార్ట్ అంట ఒక షార్ట్. నా సింగ్లెటే 1000 రూపాయలు. ఆ సింగ్లెట్ ఎక్కడ చినిగిపోతుందేమో అని ఒక 500-600 ఒక షార్ట్ తీసుకుందాంలే, స్కిన్ టైట్ షార్ట్. అది వేసుకొని జిమ్కి పోదాంలే అనుకుంటే దానికి డబల్ ఉంది. ఇది ఉంది బట్ట, దానికి 1100-1200 పెట్టాలా. కాలం అట్లా అయిపోయింది. మంచిగా మనం సంపాదిస్తే కానీ బతకలేము ఈ కాలంలో. సో గాయస్ టైం అయితే 2 అవుతుంది. పొద్దునే లేచి డెకత్లానికి పోయి ఉతుకుడు కార్యక్రమం కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే మొంగడుకొని తినేసి ఉతుకుడు కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడేమన్నా నీ స్లీవ్స్ రిస్ట్ స్ట్రాప్స్ మొత్తం అయితే ఉతికేసిన. చాలా రోజులు అయింది. పక్క గలీజ్ ఉంటే అవి ఉతికేసిన. ఉతుకుడు కార్యక్రమం అయిపోయింది. నెక్స్ట్ కొద్దిగా గడ్డం కూడా తీసుకునే అయిపోయింది. ఇంకా ఇప్పుడు తినేసి ఈ వీడియో మొత్తం ఎడిట్ చేసి అప్లోడ్ చేసేయాలి ఈవినింగ్ 5 కల్లా. ఇది ఒక్కటే మిగిలింది ఈరోజు. ఇది అయిపోయినాక సాయంత్రం జిమ్కి పోయేదా లేక ఎక్కడికైనా పోయేదా సాయంత్రం చూద్దాం. అంతే. మళ్ళీ ఈ వీడియో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. అందరికీ బాయ్, టేక్ కేర్.